హలో ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 2 కేజీల మామిడికాయ ముక్కలకు పావు కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు వేరొక ప్లేట్లో తీసుకొని మిగతావన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆవాలు ఎండలో ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. 2 కేజీల మామిడికాయ ముక్కలకు పావు కేజీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. మామిడికాయ ముక్కలకు 3 రోజుల ముందే ఉప్పు కలిపి పెట్టాను. స్టవ్ మీద కడాయి పెట్టి పావు కేజీ నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేయాలి. పావు స్పూన్ మెంతులు వేసి బాగా వేయించాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనియాలి. ఇప్పుడు నూనె మొత్తం చల్లారిపోయింది. 2 కేజీల మామిడికాయ ముక్కలకు ఈ గిన్నెతో కారం కరెక్ట్గా సరిపోయింది. 1 గిన్నె కారం పొడి, ఇదే గిన్నెలో 3/4 వంతు ఆవపొడి తీసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేయాలి. మెంతి పొడి 2 స్పూన్లు వేసి కలుపుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. కారం పొడి, ఆవపొడి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత చల్లారబెట్టిన ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కారం పొడిలో ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉప్పు కలిపి పెట్టాను. ఈ మామిడికాయ ముక్కలకు ఉప్పు కలిపి 3 రోజులు అవుతుంది. ఉప్పు అంతా కరిగిపోయింది. ఈ మామిడికాయ ముక్కలు బాగా కలిపిన తర్వాత ఆవకాయ పచ్చడి వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలకు అదే రోజు ఉప్పు కలిపినట్లయితే 3 రోజుల తర్వాత పచ్చడి మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు వేసుకోవచ్చు. నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ అయింది. ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.